కృష్ణాష్టమి సందర్భంగా ఇవాళ నేనైతే మన కన్నయ్యకి ఎంతో ఇష్టమైన అటుకులతో పాయసాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నైవేద్యం కోసం. ఆ రెసిపీని మీకు కూడా చూపిస్తున్నాను. దానికోసం అయితే ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని మనం జీడిపప్పుని కిస్మిస్ని అయితే వేయించుకోవాలి. అవి వేయించుకున్న తర్వాత వాటిని పక్కకి సర్వ్ చేసుకొని అదే ప్యాన్లో అటుకుల్ని వేసి ఎంతో క్రిస్పీగా అయితే వేయించుకోవాలి. అలా వేగిన అటుకుల్లో వేడి వేడి పాలు పోసి ఒక 5 మినిట్స్ అయితే ఉంచండి. ఉంచిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసి ఒక 2 మినిట్స్ అయితే ఉంచాలి. చాలామంది అటుకుల పాయసాన్ని బెల్లంతో అయితే ప్రిపేర్ చేస్తారు. నేను అలా కాకుండా పంచదారతో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా పంచదార వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. మనం ఇంకా ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన పాయసాన్ని మన కన్నయ్యకైతే నైవేద్యం అయితే పెట్టేస్తున్నాను. ఈరోజు మీరే నైవేద్యం చేసి పెడుతున్నారు అనేది నాకైతే కామెంట్ చేసేయండి.